మనం ఈరోజు గోదా కళ్యాణానికి చేసుకునే కదమ్మం చేస్తుందండి, చేసి చూపిస్తాను. మనం ఈరోజు కదమ్మం చేసుకుంటున్నాము. దానికోసం నేను ఒక సగం కప్పు కందిపప్పు తీసుకున్నా, సగం కప్పు ఎర్ర కందిపప్పు తీసుకున్నా, ఒక కప్పు సగము బియ్యం తీసుకున్నా. అన్నీ ఒక దగ్గర పోసి కడిగి పెట్టుకుంటున్నాను. తర్వాత ఒక కుక్కర్ తీసుకొని స్టవ్ వెలిగించి పెట్టి నూనె పోసుకుంటున్నాను. కుక్కర్లో నేను ఒక 3 పావులు, పెద్ద పావుతో 3 పావుల నూనె పోసుకున్నాను. నెయ్యి అయినా పోసుకోవచ్చు, నూనె అయినా పోసుకోవచ్చు. ఒక చెంచా ఆవాలు, జీలకర్ర, కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు వేసుకుంటున్నాను. దాంట్లో కొన్ని మెంతులు వేసుకున్నాను. ఇప్పుడు అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు ఒక 5-6 పచ్చిమిరపకాయలు తీసుకొని చీరికలు చేసుకొని వేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు, చామగడ్డ ముక్కలు ముందుగా వేసుకున్నాను నేను, ఎందుకంటే జిగు ఉంటుంది కాబట్టి చామగడ్డ ముక్కలు పోపుతో పాటు వేసుకొని వేయించుకోవాలి ముందుగాల మనం తీసుకున్న ముక్కలల్లో. తర్వాత చామగడ్డ కూడా అది కందగడ్డ, చామగడ్డ కాదండి, కందగడ్డ తీసుకున్నా. తర్వాత ఆలుగడ్డ, ఇవి కూడా ఒక 2 గడ్డలు తీసుకొని కట్ చేసుకున్నా. ఆలుగడ్డ వేసి మళ్ళీ ఒకసారి చిక్కుడుకాయ, బీర్నీసు, క్యారెట్, టమాటా, బెండకాయ వేసుకుంటున్నాం ముందుగా. అది కూడా జిగ అవుతుంది కదా, అది కూడా నూనెలో వేయించుకోవాలి. దాని తర్వాత ముల్లంగి వేసుకున్నాం. ఒకసారి కలుపుకోవాలి. అన్నీ వేసుకొని కొంచెం కొంచెం ఏది ముందుగా వేసుకోవాలి, వేయించుకోవాలనేది చూసుకుంటూ వేసుకోవాలి. ఇప్పుడు ఇక చిక్కుడుకాయ, క్యారెట్, బీర్నీసు వేసేసుకున్నా. ఇప్పుడు కలుపుకుందాము ఒకసారి మళ్ళీ ఇవి కూడా. ఇంకా ఇప్పుడు తర్వాత ఆనపకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. ఆనపకాయ కూడా తీసుకున్నా నేను. దాంట్లో బూగం తీసి కట్ చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత వంకాయ వేసుకుంటున్నాను. అవన్నీ వంకాయ తొందరగా మెత్తబడుతుంది కదా, అందుకని వేసుకుంటున్నాను. తర్వాత అన్నీ వేసుకున్నాక లాస్ట్లో ఇప్పుడు అరటికాయ వేసుకుంటున్నాను. అరటికాయ ఇంకా తొందరగా మెత్తబడుతుంది కదా, అందుకొరకు లాస్ట్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలిసేటట్టు వేయించుకుందాం. నూనెల్ని మగ్గాలి కొద్దిసేపు. తర్వాత సాంబార్ పొడి, ఉప్పు వేసుకుందాం, పసుపు కొంచెం, సాంబార్ పొడి, ఉప్పు. సాంబార్ పొడి ఒక 2 చెంచాలు తీసుకున్నాను నేను. తీసుకొని వేసి కలుపుకున్నాను. వేయించుకోవాలి మంచిగా ముక్కలు వేగేటంత వరకు. ఇప్పుడు టమాటాలు వేసుకున్నా లాస్ట్లో వేయించుకున్నాక. తర్వాత ఇప్పుడు చింతపండు, నేను దీనికి కదమ్మం కదా చింతపులుసు పోసుకుంటున్నానండి. నేను ఒక 4 కప్పుల చింతపండు రసం పోసుకుంటున్నాను. పల్చగా నీళ్ళలా చేసి పోసుకుంటున్నాను. కొద్దిగా పెద్ద నిమ్మకాయ సైజంతా చింతపండు తీసుకొని పల్చగా నీళ్ళలా చేసి వేసుకున్నాను. ఆ తర్వాత నేను నీళ్ళు పోసుకుంటున్నాను. 12 కప్పుల నీళ్ళు పోసుకుంటున్నాను. దానికి నేను తీసుకున్న ఈ 2 అన్నీ కలిపి 3 కప్పులైనాయి నాకు. పప్పు వచ్చి, బియ్యం వచ్చి, దానికి 1 కప్పుకు 4 కప్పుల లెక్కన తీసుకున్నాను నేను. 1 కప్పు చింతపండు, 3 కప్పుల నీళ్ళు తీసుకున్నా. దానికి పోసేసుకుంటున్నాను నీళ్ళన్నీ. ఇప్పుడు ఇంతకుముందు కడిగి పెట్టుకున్నాం కదా బియ్యం, అవి నీళ్ళు ఉంచుకొని కుక్కర్లో వేసి పెట్టుకుంటున్నాను. కుక్కర్లో వేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి అన్నీ కూడా కలుపుకుందాం. బియ్యము అన్నీ వేసుకున్నాం కదా, అంతా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకుందాం. మూత పెట్టి స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఒక 4 విజిల్లు వచ్చినంత వరకు ఉంచితే చాలండి. అయింది, దించేసుకుంటున్నాండి. కొంచెం చల్లగా అయినాక విజిల్ తీసేసుకుంటున్నాండి. చల్లగా అయిపోయింది ఆల్రెడీ. ఒక్కసారి కలుపుకుందాం. అది అంతా మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. మనం ఇంకా కుక్కర్లో మూత పెట్టినాక కలపం కదా, ముక్కలన్నీ ఉంటాయి కదా, అంతా కలిసిపోతుంది ఆల్రెడీ. కానీ కలుపుకోవాలి మళ్ళీ ఒకసారి మనం కుక్కర్ తీసేటట్టు వెంబడే వేడి మీద. ఆ తర్వాత ఇప్పుడు నెయ్యి కాగబెట్టుకుంటున్నాండి. నేను ఒక 3 చెంచాల నెయ్యి తీసుకున్నాను. కదమ్మానికి నెయ్యి చాలా బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది. ఎంతైనా పోసుకోవచ్చు. ఇప్పుడు నేను తీసుకున్న దానికి ½ కేజీ కూడా పోసుకోవచ్చు నెయ్యి.